నమస్తే V5 న్యూస్ కి స్వాగతం. నా పేరు యశ్వంత్. ముందుగా హెడ్లైన్ చూద్దాం. అయ్యప్ప దీక్షాపరులకు అన్న సంతర్పణ ఎంతో ఘనమైనది. పాల్వంచ అయ్యప్ప స్వామి దేవాలయంలో అన్నదానం విరమణ. పేద ప్రజలకు ఉచితంగా ఆరోగ్య సేవలు అందినప్పుడే మేలు జరుగుతుందని ఆదిలాబాద్ శాసనసభ్యుడు పాయల్ శంకర్. జాతీయ స్థాయిలో మచిలీపట్నం విద్యార్థులు సన్మానించిన లంకిశెట్టి ఫ్రెండ్ సర్కిల్. మచిలీపట్నంకు చెందిన ఇద్దరు విద్యార్థులు జాతీయ స్థాయిలో పవర్ లిఫ్టింగ్లోను కర్రసాములోను గోల్డ్ మెడల్స్ పొందిన సందర్భంగా శనివారం మచిలీపట్నంలో లంకిశెట్టి ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించి క్యాష్ అవార్డులను అందజేశారు. మచిలీపట్నం బాలసాయి డిగ్రీ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతున్న కొల్ల హర్షిత్ సాయి ఆంధ్రప్రదేశ్ పవర్ లిఫ్టింగ్ 11వ రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన జూనియర్స్ విభాగంలో గోల్డ్ మెడల్ సాధించి వచ్చే వారం ఛత్తీస్గఢ్ జరుగుతున్న జాతీయ స్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీలకు ఎంపికైన సందర్భంగా సన్మానించారు. మచిలీపట్నం లేడీ యాల్తాల్ ప్రభుత్వ కళాశాల పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న విశ్వనాథపల్లి శ్రావణి నెల్లూరులో జరిగిన కర్రసాంబు రాష్ట్ర స్థాయిలో గోల్డ్ మెడల్స్, జాతీయ స్థాయిలో వివిధ విభాగాల్లో 2 గోల్డ్ మెడల్స్, 1 వెండి పథకం సాధించిన సందర్భంగా విశ్వనాథపల్లి శ్రావణిని లంకిశెట్టి ఫ్రెండ్ సర్కిల్ ఘనంగా సన్మానించింది. క్యాష్ అవార్డులు అందజేసింది. ఈ కార్యక్రమంలో న్యాయవాది జొన్నలగడ్డ వెంకటనాగరాజు, స్కూల్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కొల్ల హర్షిత్ సాయి, విశ్వనాథపల్లి శ్రావణిలను లంకిశెట్టి ఫ్రెండ్ సర్కిల్ తరపున శాలువాలతో సన్మానించి 2000 రూపాయల చొప్పున క్యాష్ అవార్డులను అందజేశారు. విశ్రాంత అడిషనల్ ఎస్పీ సుశీలరావు కూడా విద్యార్థులకు 2000 చొప్పున క్యాష్ అవార్డులను అందజేశారు. శ్రీ సాయి సుశీలరావు గారు, రిటైర్డ్ నోబెల్ కాలేజ్ హై స్కూల్ హెచ్ఎం మన ఏఎంపీ కళాశాల హై స్కూల్ హెచ్ఎం గారు వెంకట్ల రాణి గారు ఇచ్చేయడం జరిగింది. ముఖ్యంగా మన ముందు ఇద్దరు ఉన్నారు, ఒక అన్నయ్య, ఒక చెల్లి. అన్నయ్య పేరు కొల్లా హర్షిత్ సాయి, బాలసాయి డిగ్రీ కాలేజీలో డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్న అన్నయ్య. ఇటీవల జరిగినటువంటి వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో దక్షిణ భారతదేశంలోనే గోల్డ్ మెడల్ సంపాదించి వచ్చే వారం ఛత్తీస్గఢ్లో జాతీయ స్థాయిలో జరుగుతున్న పోటీలకి మన మచిలీపట్నం ప్రతినిధిగా ఇక్కడ జాతీయ స్థాయిలో కొల్లా హర్షిత్ స్థాయికి ఆల్రెడీ జాతీయ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో అనేక మెడల్స్ వచ్చినాయి. క్రికెట్ కెప్టెన్ సికే నాయుడు గారు పుట్టినటువంటి మన మచిలీపట్నంలో విద్యార్థులు ఈ దేశంలో ఎదగటం మీకు, మాకు, మన మచిలీపట్నానికి గర్వకారణం. కొల్లా హర్షిత్ సాయి కన్నా అక్కడ వెళ్ళిన మచిలీపట్నం నుంచి వచ్చిన కొల్లా హర్షిత్ సాయి పిలుస్తారు అక్కడ. ఆ విధంగా మన యొక్క మచిలీపట్నం యొక్క ఖ్యాతిని జాతీయ స్థాయిలో తీసుకెళ్లాడు కొల్లా హర్షిత్ సాయి. అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ రోజున ఈ సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశాం. మరి మరో చెల్లి ఉంది, విశ్వనాథపల్లి శ్రావణి. మీతో పాటే చదువుకుంది, మీతో పాటే కూర్చుంది, మీ స్కూల్లోనే ఉంది. మరి ఆ పాప ఇవాళ జాతీయ స్థాయిలో కలసాంలో స్టేట్ లెవెల్లోనూ, జాతీయ స్థాయిలో 2 గోల్డ్ మెడల్స్, 1 బ్రాంజ్ తీసుకురావడం జరిగింది. ఆ పాప ఎక్కడి నుంచి వచ్చామంటే మచిలీపట్నం లేడీస్ స్కూల్ నుంచి వచ్చాను అని చెప్పి రేపు శ్రావణి అక్కడ చెప్తూ ఉంటారు. అన్ని రికార్డులో కూడా ఉంటుంది, పాప ఎక్కడ చదివింది, తండ్రి పేరు, మరి ఏ స్కూల్ చదువుకుంది, ఎటువంటి అనేది. అంటే మీ వల్ల మన మచిలీపట్నానికి, మనం చదువుకున్న విద్యా సంస్థకి పేరు తెచ్చే విధంగా వాళ్ళిద్దరు కూడా ఎదిగారు. వాళ్ళిద్దరు కూడా మనకు రోల్ మోడల్. నేను తరానికి కొల్లా హర్షిత్ సాయి, విశ్వనాథపల్లి శ్రావణి ఒక రోల్ మోడల్. మీరంతా కూడా ఆ స్థాయిలోకి ఎదగాలి, చదవాలి. అంటే ఆ రంగాన్ని ఎంచుకుని దాంట్లో ముందుకెళ్తూ ఉండాలి. చదువు ఒకటే ప్రమాణికం కాదు. మనం క్రికెట్ ఆడతారా, లేకపోతే సంగీతమా, సాహిత్యమా, దేంట్లో మనకి ఇంట్రెస్ట్ దాంట్లో ముందుకెళ్ళాలి. ఆ విధంగా నేటి విద్యారంగానికి ఒక రోల్ మోడల్గా కొల్లా హర్షిత్ సాయి, విశ్వనాథపల్లి శ్రావణి రావడం చాలా అభినందనదాయకం. ఈ సందర్భంగా ఈ రోజున లంకిశెట్టి ఫ్రెండ్ సర్కిల్ తరఫున మీ అందరి సమక్షంలో వాళ్ళ మచిలీపట్నం ప్రజలందరి తరఫున వాళ్ళందరికీ సన్మానం చేసే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం.
విద్యార్థులని మీరంతా కూడా బాగా ఎదగాలి. ఎందుకంటే మన లేడెంతలు హై స్కూల్లో కానీ కళాశాలలో కానీ ఎంతోమంది కొన్ని వేల మంది చదువుకుని వాళ్ళ దేశ విదేశాల్లో ఉన్నారు పిల్లలందరూ కూడా. అనేక ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు పిల్లలు కూడా. అటువంటి ఖ్యాతి ఉన్న స్కూలు మన లేడెంతలు కళాశాల, లేడెంతలు హై స్కూల్. ఎంతో చరిత్ర ఉన్న స్కూల్లో మీరంతా కూడా చదువుతున్నారు. మీరంతా 9th క్లాస్లో ఉన్నారు, ఇంకో సంవత్సరంలో కాలేజీకి వెళ్ళిపోతారు. ఇక్కడి నుంచే మీ లైఫ్ టర్నింగ్ స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఒక 5 సంవత్సరాలు మీరు కష్టపడి పనిచేస్తే మీ జీవితం సెటిల్ అయిపోతుంది. వాళ్ళు ప్రతి చోట కూడా 50% మహిళలు రిజర్వేషన్ పెట్టారు, చదువులో కానీ పాలిటిక్స్లో అన్ని చోట్ల కూడా. మన మచిలీపట్నంలో 14 కోట్లు ఉంటే 6 జడ్జెస్ లేడీ జడ్జెస్ ఉన్నారు. ఇక్కడ ఏపీలంతా లేడీ జడ్జెస్ ఉన్నారు. కాబట్టి మీరు చదువుకోవాలి, గోల్ ఎంచుకోవాలి. అంతేగాని మన ఖాళీ వచ్చామని చెప్పేసి సెల్ ఫోన్ను లేకపోతే ఇన్స్టాగ్రామ్ను జాయిన్ అవ్వడం కాదు. అటన్నీ దూరంగా ఉండండి. ఒక 5 సంవత్సరాలు ఎవరైతే వీళ్ళు దూరంగా ఉంటామో, ఎవరైతే అపరిచితులకు దూరంగా ఉంటామో వాళ్ళు మాత్రమే ఉన్నత స్థాయికి వెళ్తున్నాము. మన రికార్డు చూసుకుంటే చాలామంది ఆడపిల్లలు మిస్ అయిపోతూ ఉన్నారు. ఎందుకోసం అంటే కొంతమంది చిన్న వయసులో, మీకు తెలియని వయసులోనే మిమ్మల్ని ట్రాప్ చేసి మిమ్మల్ని ప్రేమ పేరుతో, పెళ్లిళ్ళ పేరుతో పక్కదో పట్టిస్తారు. వారికి చాలామంది దూరంగా ఉండాలి. చదివే మీకు ఏం కావాలి, స్కూల్లో తల్లిదండ్రులు, స్కూల్లో ఉపాధ్యాయులు, ఇంటి దగ్గర తల్లిదండ్రులు ఏం చెప్తే అది విని మీరు ముందుకెళ్ళాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి ఇవాళ చట్టాలు మిమ్మల్ని సంరక్షించడం కోసం ప్రత్యేకమైన పోలీస్ స్టేషన్ పెట్టారు, ప్రత్యేకమైన న్యాయస్థానాలు పెట్టారు. కానీ చట్టాల పట్ల మీరు అవగాహన పెంచుకొని మనం ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండి మనం పరిధి దాటకుండా ఉన్నప్పుడు మన ఆడపిల్లల యొక్క జీవితాలు చాలా భద్రంగా ఉంటాయి. వాటికి మనం దూరంగా ఉండాలని చెప్పేసి తెలియజేస్తూ ఈ మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసే అవకాశం కల్పించినందుకు హెచ్ఎం గారికి, ఇతర టీచర్ గారికి, మా లంచ్ సెక్రటరీ ఫ్రెండ్స్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈరోజు వారు ఆలోచించి గుర్తించి వాళ్ళని సన్మానిస్తున్నారు నగదు బహుమతితో. సరే నన్ను పిలిచారు. నా ట్రస్ట్ ఉంది, శాని వీరభద్రయ్య వీరరాఘవమ్మ సేవా సమితి అనే ఒక ట్రస్ట్ ఉంది. ఆ ట్రస్ట్ ద్వారా 2 స్టూడెంట్స్ని, ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న స్టూడెంట్స్ని ఎన్నుకుని ఇక్కడే ఇదే వేదిక మీద పంచిన తరుణాలు ఉన్నాయి. ఇదే హెచ్ఎం గారు వారు అలౌ చేశారు. వారి స్టూడెంట్స్కి వితరణ చేయడం జరిగింది. ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు ఎంచుకోవాలి అన్నారు. మీరు ఏ ఫీల్డ్ అయినా సరే, సింగింగ్, వాలీబాల్, చెస్, ఏ టోర్నమెంట్స్, ఆయన పవర్ లిఫ్టింగ్ అన్నాడు. ఈ పాప కర్రసాం అంటుంది. సో వీళ్ళలో పోవచ్చు మీరు. కానీ వాళ్ళు వెతికి ఆ కాంపిటీషన్స్కి వెళ్ళి మన నగరానికి, మండల నగరానికి ప్రముఖ న్యాయవాది, బార్ అసోసియేషన్ మాజీ ప్రెసిడెంట్, సంఘ సేవకులు, మంచి హృదయం కలిగిన వ్యక్తి, ఒక ఉన్నతమైన విలువలతో ఈరోజు ఈ కార్యక్రమానికి ఒక్క ఎగ్జాంపుల్ తీసుకుంటే చాలు. వాళ్ళు తెచ్చిన బహుమతులు వాళ్ళతో ఉంటాయి, రికార్డులో ఉంటుంది. ఫలానా హర్షిత్ ఇలా చేశాడు, ఈఎంఐ ఇలా చేశాడు. సో బట్ వారు అన్వేషించి ఈ పిల్లల్ని మనం ఎంకరేజ్ చేస్తే ఆ మనసులో రిజిస్టర్ అయిపోద్ది. ఇంతమంది క్లాసులో, ఇంతమంది ముందు హెచ్ఎం గారు వీళ్ళంతా, ఆయన ఇంకో హెచ్ఎం గారు పేరు, నేను, వారు ఇంతమంది ముందు నేను తీసుకున్న ఈ ఈ ప్రైజు ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి, నేషనల్ వైడ్ కాంపిటీషన్స్లో కూడా తీసుకురావాలన్న దృఢ సంకల్పం. స్టూడెంట్స్ గవర్నమెంట్ హై స్కూల్లో హెడ్ మాస్టర్గా చేసి రిటైర్ అయిన తర్వాత నెక్స్ట్ ప్రముఖ న్యాయవాది లెక్చర్ బాలాజీ గారి దగ్గర జూనియర్గా నేను జాయిన్ అయ్యాను. నేను జాయిన్ అయిన దగ్గర నుంచి గమనిస్తున్న వారిని, మరి మన పట్టణంలో ఏదైనా కలామిటీ జరిగినప్పుడు, వర్షాలు వచ్చి, తుఫాన్లు వచ్చి, ఇబ్బందులు వచ్చి, కలామిటీ జరిగినప్పుడు ఆ ఏరియాకి వెళ్ళి వాళ్ళని ఆదుకోవడం, వాళ్ళకి కావాల్సినటువంటి ఆహార పదార్థాలు సప్లై చేయడం. మొన్న ఈ మధ్య ఒక పేద విద్యార్థి, ఒక పాప
చిన్నముత్తేవి ఇంటి పేరు అయితే ఉంది ఆ పాప చిన్నముత్తేవి శ్రీ విద్య శ్రీష్ ఆ పాప ఆ పాపకి 10th క్లాస్లో టౌన్ సముద్రంలో 150 కిలోమీటర్లు ఈది రికార్డు సాధించిన 52 ఏళ్ల మహిళ గత నెల 28న విశాఖ సముద్ర తీరం నుంచి కాకినాడ తీరం వరకు కోరమండల్ ఒడిస్సీ ఓషన్ స్విమ్మింగ్ సంస్థ ఆధ్వర్యంలో సాహసయాత్ర ప్రారంభించిన కోలి శ్యామల అనే మహిళ సముద్రంలో రోజుకు 30 కిలోమీటర్ల చొప్పున 150 కిలోమీటర్లు ఇది శుక్రవారం కాకినాడ గ్రామీణం సూర్యారావుపేట తీరానికి చేరుకొని రికార్డు సాధించిన కోలి శ్యామల అల్లూరు జిల్లా హుకుంపేట మండలం వారపు సంతల్లో కలకలం రిమోట్ కాంటాలతో గిరిజనులను మోసం చేస్తున్న దళారులు గిరిజనుల్ని మోసం చేస్తున్నారంటున్న అధికారులు వారపు సంతల్లో దొంగ కాంటాల మోసం తారాస్థాయికి చేరింది ఎంతలా అంటే హుకుంపేట వారపు సంతలో కొనుగోలు చేస్తున్న దళారులు నూతన టెక్నాలజీ ఉపయోగించి కాటాకి చిప్ ఏర్పాటు చేసి దాన్ని రిమోట్ ద్వారా ఆపరేట్ చేసి గిరిజనుల రైతులను మోసం చేస్తున్నారు నేడు హుకుంపేట వారపు సంతకు విశాఖపట్నం నుంచి తూనికల విభాగంకు చెందిన అధికారులు వచ్చి ఆకస్మిక తనిఖీలు చేపట్టడంతో ఈ బండారం బయటపడింది ఈ ఘటనపై అధికారులు మాట్లాడుతూ ఒక అధికారిగా అని కాదు సామాన్యుడిగా నేను చాలా బాధపడుతున్నానని ఎందుకంటే అమాయక గిరిజన రైతులు సంవత్సరం అంతా కష్టపడి చెమటోర్చి పండించిన పంట విక్రయించేందుకు తీసుకువస్తే అందులో పావంతు భాగం ఇలా మోసాలు చేయడం చాలా బాధాకరంగా ఉందని ఇంతటి మోసాలు చేసిన వారిపై చర్యలు తీసుకొని కఠినమైన చర్యలు చేస్తామని అన్నారు జైలు శిక్ష పడుతుంది తెలియక అంత అమ్మాయి కూడా మీ కొడుకు తెలియకుండా కనపడుతున్నావు నువ్వు మీ వాళ్ళని మోసం చేయొచ్చా చెప్పు మరి అంతే కదా ఏం తెలియనప్పుడు చేసేది మీరే మోసం చేసుకుంటే తప్పు అయితే క్షమించడానికి గవర్నమెంట్ మేము గుర్తించిన ఏమంటే కొన్ని కాటాలు వాళ్ళు దాన్ని ఒక 100 గ్రాములు తక్కువ పెట్టేలాగా కేజీకి 100 గ్రాములు తక్కువ పెట్టేలాగా దాన్ని సెట్టింగ్స్ మార్చుకుని రైతుల దగ్గర యాక్సెస్ తీసుకుంటా ఉన్నారు. సో అలాంటి ఒక 3 కాటాలు సీజ్ చేసి కేసులు రాయడం జరిగింది. ఒక కాటా అయితే రిమోట్ ద్వారా ఆపరేట్ చేస్తూ మరి రైతులు తెచ్చినటువంటి ఆ యొక్క ఏదైతే సరుకులు ఉన్నాయో వాటిని మరి అట్లీస్ట్ ఒక 40 కేజీలకి ఒక 5 కేజీలు 6 కేజీల దాకా కూడా అవి రిమోట్ ద్వారా ఆపరేట్ చేసి మోసం చేయడం అనేటువంటిది మేము కనుగొనడం జరిగింది. ఆ కేసు కూడా మేము కేసు నమోదు చేయడం జరిగింది. ఇప్పుడు మేము తెలియజేస్తా ఉన్నది ఏంటంటే ఎవరైతే గిరిజన రైతులు తీసుకొచ్చినటువంటి సరుకుల్ని అమ్మేటప్పుడు ఆ కాటా మనకి ప్రభుత్వం వారి చేత ముద్రించాలి. ముద్రించినట్టు దాని మీద సీల్ ఉంటుంది. అంతేకాదు ముద్రించినట్టు ధృవీకరణ పత్రం కూడా ఉంటుంది. అవన్నీ ఒకసారి అడిగి చూస్తే మంచిది. అటువంటి చైతన్యం ఇక్కడ గిరిజనులు రావాలని కోరుకుంటా ఉన్నాం. అలాగే మరి ఈ విధంగా గిరిజనులు మోసం చేయడం అనేటువంటిది చాలా ఆశ్చర్యకరంగా మాకు ఉంది. రిమోట్ పెట్టి మరి దాన్ని మోసం చేస్తున్నటువంటి వ్యక్తులు ఆ గిరిజన వ్యక్తులే ఆ విధంగా చేస్తూ ఉన్నారు. సో వీటిల్ని మరి మేము తీవ్రంగా పరిగణిస్తూ ఉన్నాము. కేసు నమోదు చేశాము. చట్టపరంగా వారి మీద ఏ విధంగా చర్య తీసుకోవాలన్నది ఆలోచించి తీసుకుంటాము. ఇక ముందు కూడా మిగిలిన సంతల్లో కూడా మళ్ళా మిగిలిన రోజుల్లో కూడా మీ సంతలు విజిట్ చేయడం. పిడుగురాళ్ల పట్టణ హిందూ బంధువులందరితో రేపు విజయవాడ నగరంలో జరగబోవు హైందవ శంకరావం సభకు సంఘీభావంగా పిడుగురాళ్ల పట్టణంలో పలనాడు జిల్లా మండల పట్టణ ఆర్యవైశ్య యువజన సంఘం, జిల్లా ఆర్యవైశ్య సంఘం, జిల్లా వాసవి సేవాదల్, పట్టణ ఆర్యవైశ్య సంఘం హిందూ బంధువుల ఆధ్వర్యంలో ఈరోజు సాయంత్రం 4:30 శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం నుంచి 150 మంది హిందువులతో ముఖ్యంగా గౌరవ మహిళా మనులు కూడా పాల్గొని అందరూ ర్యాలీగా బయలుదేరి శ్రీ గంగమ్మ తల్లి దేవస్థానం వరకు, అక్కడి నుంచి మళ్ళీ తిరిగి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం వరకు చేరుకోవడం జరిగింది. ఇంతటి సహకారం అందించిన మహిళలకు పట్టణ పెద్దలు కనిగిరి శ్రీనివాసరావు, పాండురంగ శ్రీనివాసరావు, పట్టణ హిందూ పెద్దలందరికీ ముఖ్యంగా నాగులగుడి దేవస్థానం అయ్యా గుంటుపల్లి వెంకటేశ్వర శర్మ, పలనాడు జిల్లా మండల పట్టణ ఆర్యవైశ్య యువజన సంఘం, జిల్లా ఆర్యవైశ్య సంఘం, జిల్లా వాసవి సేవాదల్, పట్టణ ఆర్యవైశ్య సంఘం వారి తరపున ప్రత్యేక కృతజ్ఞతలు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం అయ్యప్ప దీక్ష సమయంలో గత 2 నెలలుగా పాల్వంచ అయ్యప్ప స్వామి దేవాలయం కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నిత్యాన్నదానం కార్యక్రమాన్ని శనివారంతో విరమించారు. శనివారం అన్నదాన సత్రంలో అయ్యప్ప స్వామికి దేవాలయం పూజారి మాధవన్ నంబూత్రి ప్రత్యేక పూజలు చేశారు. స్వాములతో పాటు భక్తులకు అన్న సంతర్పణ చేశారు. ఈ సందర్భంగా కొత్వాల మాట్లాడుతూ అయ్యప్ప స్వామి దీక్ష ఎంతో పవిత్రమైందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ కాంట్రాక్టర్ శాకమూరి సాయిబాబు, దేవాలయం ట్రస్ట్ కమిటీ సభ్యులు మేడిదా సంతోష్ గౌడ్, బందెల శ్రీనివాస్, కనగాల రాంబాబు, మిర్యాల కమలాకర్, కమిటీ సభ్యులు గురివాడ సత్యం, ఎన్పి చారి, బిఎన్ చారి, భోగిని శ్రీను, నాగభూషణం, భట్టు మంజుల, పట్టణ ప్రముఖులు కోండం వెంకన్న, అరుణ్ రెడ్డి, వై వెంకటేశ్వర్లు, సాయి తదితరులు పాల్గొన్నారు. బాగా జరిగింది అప్పుడు ఈ ఫుడ్ మాత్రం తీసుకోవాలి నేను అర్జెంట్ ఈ మాత్రం తీసుకోవాలి ఫస్ట్ మందులో తింటున్నాను చెప్తావు గురువు మీరు ప్లేట్ కూడా తింటున్నాను. వెళ్ళొచ్చారు మంచిగా. స్వామి వైపు మనకి ఈ యొక్క అన్నదాన కార్యక్రమానికి సహకరించిన దాతలు వెంపల్లి సత్యం గారు, శాకమూరి సాయిబాబా గారు, గుండు రాజు గారు, మేడిద సంతోష్ గారు, కనగాల రాంబాబు గారు, మిర్యాల కమలాకర్ గారు, శంకరమణి గురుస్వామి గారు, కార్తీక్ కుమార్ దాస్ నవభారత్, శ్రీకాంత్ గారు, పల్లగూరు శ్రీన్ గారు, బాలు రమేష్, సంజయ్ గారు, దాదా శంకర్ భవని వాళ్ళ మిత్ర బృందం, వ్యోమహత్రి గారు, జగదీష్ యశ్వంత్ స్వామి, కసిరెడ్డి వేణుగోపాలరెడ్డి స్వామి, జేవు జగన్నాథరావు స్వామి, కసిరెడ్డి మధుసూదరెడ్డి స్వామి, జొన్నగడ్డ రామకృష్ణ స్వామి, జిగి రాజు గారు, పొరుగులాంటి శ్రీనివాసరావు స్వామి, సంజయ్ నగర్, చెరుకూరి పార్వతి మాత, వేడపాటి శివబాలకృష్ణ అన్నయ్య గారు, ఆకుల కిషోర్ గారు, బిఎం చారి గారు, బాబుజీ గారు, పీఠ స్వాములు, సాగమూరి శర్మబాబు గారు, ప్రతి సంవత్సరం వీళ్ళందరూ కూడా మాకు అన్నదాన కార్యక్రమాన్ని సాయంకాలం నిర్వహిస్తారు స్వామి. వీళ్ళందరూ కూడా అయ్యప్ప స్వామి ఆరాధన గారు, శాస్త్రి గారు, శ్రీసభ జరిగించాలని కోరుతున్న స్వామి. ఇటువంటి మంచి మంచి కార్యక్రమాలు, దైవికమైన కార్యక్రమాలు, అన్నదాన కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు ఇక్కడ లక్ష్య స్వీకరించే ప్రతి ఒక్క స్వామి ఆశీర్వాదాలు వారి కుటుంబానికి ఉండాలి. స్వామి శరణం స్వామి
అదేవిధంగా బిఎల్ ప్రసాద్ స్వామి ఓడిపూడి చిన్నస్వామి వారు 5,000 రూపాయలు ఇచ్చారు. స్వామి మురళీ కృష్ణ ఈ బీటీపీఎస్ స్వామి వారు కూడా 5,000 ఇచ్చారు. స్వామి వారిని వారి కుటుంబ సభ్యులు 5 స్వామి ఆరోగ్య కష్టాలు చల్లగా మనసాలు కోరుకుంటారు. స్వామి స్వామి శరణు స్వామి శరణు స్వామి శరణు అయ్యప్ప. రండి. ఆదిలాబాద్ జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించారు. సిరికొండ, ఇచ్చోడ మండలాల పరిధిలోని గ్రామాల నుంచి ఇక్కడ నిర్వహిస్తున్న మెడికల్ శిబిరానికి పెద్ద ఎత్తున ప్రజలు రావడం జరిగిందని, ఈ కార్యక్రమంలో సైబర్ క్రైమ్పై పోలీస్ కళా బృందం మరియు టీఎస్ఎన్ కళా బృందంతో కూడా చదువు, ఆరోగ్యం, సైబర్ క్రైమ్, రోడ్డు ప్రమాదాలపై అవగాహన నిర్వహించడం జరిగిందని తెలిపారు. సిరిచెల్మ పరిసర ప్రాంతాల్లోని సుమారు 20 మారుమూల గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొని ఆరోగ్య పరీక్షలు చేయించుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో ఇచ్చోడ సిఐ భీమేష్, ఎస్ఐ తిరుపతి, గుడిహత్నూర్ వైస్ ఎస్ఐ మహేందర్, సిరికొండ ఎస్ఐ శివరాం, నేరేడుకొండ ఎస్ఐ శ్రీకాంత్, ఏఎస్ఐలు లక్ష్మీనారాయణచారి, కాత్లి రమేష్, లింబాజీ, పోలీస్ బృందం, సిరిచెల్మ గ్రామ ప్రజలు, పుర ప్రముఖులు పాల్గొన్నారు. ఆదివాసీ పిల్లలు, ఆదివాసీ తల్లులు వీళ్ళంట దాదాపుగా 8 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉంటుంది సార్. ఇక్కడ లాస్ట్ ముందుకు పోతే గోళీలను సెలెక్ట్ చేస్తారు. కొంతమంది వాళ్ళ ఏజ్ అది ప్రాబ్లం ఉంటాయి. దీనివల్ల మీ పిల్లలకి సరిగా గ్రోత్ ఉండదు, స్టంటింగ్ ప్రాబ్లం ఉంటాయి, చిన్న చిన్న హైట్ ఉంటాయి. దెన్ మంచి న్యూట్రిషన్ ఉండకపోతే ఈజీగా వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ డిజీజ్ వస్తుంది. మీ దీని గురించి మీరే ఆరోగ్య కమ్యూనిటీలో, ట్రైబల్ కమ్యూనిటీలో, స్పెషలీ ఉమెన్ అండ్ గర్ల్ చిల్డ్రన్లో ఎనీమియా ప్రాబ్లం ఉంది, బ్లడ్లో ఐరన్ డెఫిషియన్సీ ఉంటాయి. ట్రైబల్ పిల్లలకి జరుగుతుంది. సో ఇంత దూరం నుంచి డాక్టర్స్ కూడా మీకోసం వచ్చారు. జనరల్గా వాళ్ళు హాస్పిటల్లో, పిఎస్సీలో పని చేస్తారు. వి ఎక్స్పెక్ట్ ఇది జనాలు అక్కడ వస్తారు, దే విల్ గెట్ దెమ్ టెస్టెడ్, తుమ్కో క్యా క్యా హెల్త్ ప్రాబ్లమ్ వहाँ पे పతా लगता. కానీ ఇక్కడ ఉన్న ఏరియాలో చాలా రిమోట్ ఏరియాస్ ఉన్నాయి. అక్కడ వెళ్ళాలి అంటే 1 hour 2 hours పడుతుంది హాస్పిటల్ వెళ్ళాలి అంటే. మళ్ళీ మీ అందరికీ పని కూడా ఉంటాయి. ఒక రోజు హాస్పిటల్ వెళ్ళాలి అంటే 1 दिन का पूरा काम चला जाता. 1 दिन में जो आप पैसा कमाते चला जाता. మాకు తెలుసు, అందరికీ తెలుసు ఇది ప్రాబ్లం ఉంది. కానీ ఆరోగ్యం చాలా ఇంపార్టెంట్ కదా. ఆరోగ్యం మంచిగా ఉంటే మీ అందరూ మంచి పని చేస్తారు, బతుకుంటారు. కానీ ఆరోగ్యం ప్రాబ్లం ఉంటే ఏమవుతుంది? आपका हेल्थ अगर अच्छा नहीं है तो काम भी नहीं कर पाते, अपने बच्चों को अच्छे से नहीं देख पाते, बहुत प्रॉब्लम होता है. కానీ ఇంత ఇంటీరియర్ ఏరియాస్ ఉన్నాయి, దీనివల్ల మీరు అక్కడ వెళ్ళలేకపోతున్నారు. కాబట్టి ఇక్కడ మెడికల్ క్యాంప్ పెట్టడం జరుగుతుంది. సో ఇక్కడ ఉన్న డాక్టర్స్ మీ అందరికీ చెకింగ్ చేస్తారు, చెప్తారు మీకు ఇది ప్రాబ్లం ఉంది. చాలా మందికి ప్రాబ్లం గురించి కూడా స్టార్టింగ్ లో తెలియదు, కానీ వాళ్ళు చెక్ చేస్తే మీకు చెప్తారు. ఇనిషియల్ స్టేజ్ లో ప్రాబ్లం ఉంటే అప్పుడే మనకి తెలిస్తే ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. కానీ మీరేం చేస్తారు అంటే యూ విల్ నాట్ గెట్ యువర్ సెల్ఫ్ చెక్, अपने आप को ठीक नहीं कराते, చెక్ नहीं कराते. ఆ తర్వాత ఏమవుతుంది, 1 month 2 months తర్వాత చిన్న ప్రాబ్లం వస్తుంది. చిన్న ప్రాబ్లం వస్తే కూడా అప్పుడు కూడా మీరు డాక్టర్ దగ్గర పోరు. ఎక్కడ వెళ్తారు? లోకల్ ఆర్ఎంపీ డాక్టర్, లోకల్ ఎవరైనా ఫర్జీ డాక్టర్ ఉంటే వాళ్ళ దగ్గర వెళ్తారు. వాళ్ళు ఏమైనా మీకు స్టెరాయిడ్ లాగా మెడిసిన్ ఇస్తారు, జస్ట్ మీ పెయిన్ తగ్గడానికి. మీకు ఏమైనా పెయిన్ వస్తుంది, जो भी दर्द हो रहा है उसको कम करने के लिए थोड़ा दवाई दे देता. దీనివల్ల ఏమవుతుంది, ప్రాబ్లం సాల్వ్ కాదు, కానీ పెరుగుతుంది, బడతా रहेगा वो. దెన్ 1 year 2 years తర్వాత చాలా పెద్దగా అయిన తర్వాత
మీకు ఏమవుతుంది అంటే ఖచ్చితంగా ఇప్పుడు హాస్పిటల్ వెళ్ళాలి, కానీ అప్పుడు ఫైనల్ స్టేజ్ వస్తుంది. అప్పుడు మీరు హాస్పిటల్ వెళ్తే ఈజీగా ట్रीटमेंट ఉండదు. उस टाइम अच्छे से इलाज होना बहुत मुश्किल होता, तुम्हारा लाइफ में रिस्क. ఈరోజు సిరిచెల్మూరు చోడా మండల్ ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్లో యాజ్ పార్ట్ ఆఫ్ ఈ పోలీస్ మీ కోసం కమ్యూనిటీ పోలీసింగ్ ఇనిషియేటివ్ మెడికల్ క్యాంప్ ప్లస్ బ్లాంకెట్ డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రోగ్రాంలో 12 ఊరు నుంచి చోడా మండల్లో ఉన్న 7 విలేజెస్, సిరికొండ మండలం ఉన్న 5 విలేజెస్, టోటల్ 12 విలేజెస్ నుంచి దాదాపు 2000 మంది ఇక్కడ రావడం జరిగింది. ముఖ్యంగా ఆదివాసీ కమ్యూనిటీ వాళ్ళు వచ్చారు. వాళ్ళ కోసం ఒక ఇంటరాక్షన్, పోలీస్ వాళ్ళతో ఇంటరాక్షన్ కోసం ప్లస్ అవేర్నెస్ కోసం కూడా ఈ ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది. ఇక్కడ ఉన్న మన కళ బృందం టీం చాలా మంచి అవేర్నెస్ ఎక్సర్సైజ్ చేశారు. గంజాయి గురించి, సైబర్ క్రైమ్ గురించి, తర్వాత రోడ్ యాక్సిడెంట్స్ గురించి. కళాజాత్ర టీం కూడా, డిస్ట్రిక్ట్ కళాజాత్ర టీం కూడా ఇక్కడ వచ్చి ఎడ్యుకేషన్ గురించి చాలా అవేర్నెస్ ప్రోగ్రామ్ చేశారు. టోటల్గా మెడికల్ క్యాంప్ కోసం 14 మంది డాక్టర్స్ కూడా రిమ్స్ హాస్పిటల్ నుంచి, పక్కన ఉన్న ప్రైమరీ హెల్త్ సెంటర్స్ నుంచి కూడా వాళ్ళకి కూడా ఇక్కడ రావడం జరిగింది. వాళ్ళు కూడా ఆల్మోస్ట్ 2000-3000 ఇక్కడ ఉన్న పర్సన్స్కి స్క్రీనింగ్ చేస్తారు. అండ్ వాళ్ళకి ఉన్న ఏమైనా మెడికల్ ప్రాబ్లం ఉంటే అది కూడా దీని గురించి సజెషన్స్ అండ్ మెడిసిన్స్ ఇస్తారు. ఇది కాకుండా ఈ బ్లాంకెట్ ప్రోగ్రామ్ కోసం రోటరీ క్లబ్ హైదరాబాద్ నుంచి కూడా అనితా మేడం, చిత్ర మేడం అండ్ ఫణీంద్ర గారికి ఇక్కడ రావడం జరిగింది. సో రోటరీ క్లబ్ ఈజ్ ఎన్జిఓ బేసిక్లీ. సో వాళ్ళు కూడా ఇక్కడ 2000 బ్లాంకెట్స్ స్పాన్సర్ చేశారు. మన ఆదిలాబాద్ జిల్లా ప్రాంతం చాలా చల్లగా ఈ వెదర్ ఉంది కాబట్టి ఈ బ్లాంకెట్స్ దుప్పటి మన జనాలకి ఇక్కడ చాలా యూజ్ అవుతుంది. దీనికోసం కూడా ఇక్కడ ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది. చాలా మంచి సక్సెస్ అయింది. ఇప్పుడు సాయంత్రం వరకు ఇది ఉంటాయి. ఈ ప్రోగ్రామ్ కోసం మన ఇన్స్పెక్టర్ ఇచ్చోడా గారు, భీమేష్ గారు అండ్ హిస్ టీమ్ హెస్ వర్క్ వెరీ హార్డ్. మన డిఎస్పీ ఇంతకుముందు చేసిన నాగేందర్ గారు కూడా, కొత్త ఏఎస్పీ మేడం కూడా జాయిన్ చేశారు, కాజల్ సింగ్ గారు. సో వాళ్ళ ఆధ్వర్యంలో ఇది మంచి ప్రోగ్రామ్ జరిగింది. సో ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ టు ఆల్ ఆఫ్ యూ, ఇంక్లూడింగ్ మీడియా పర్సన్, ఫర్ కమింగ్ హియర్ అండ్ కవరింగ్ ద ప్రోగ్రామ్. థ్యాంక్ యూ. ఉచిత ఆరోగ్య సేవలు అందితేనే ప్రయోజనం, పేద ప్రజలకు ఉచితంగా ఆరోగ్య సేవలు అందినప్పుడే మేలు జరుగుతుందని ఆదిలాబాద్ శాసనసభ్యుడు పాయల్ శంకర్ అన్నారు. సీఎం రిలీఫ్ ఫండ్ 21 చెక్కుల పంపిణీ కార్యక్రమానికి హాజరైన ఆయన మాట్లాడారు. ప్రభుత్వ ఆసుపత్రిలో సరైన వైద్య సేవలు అందకపోవడంతో కార్పొరేట్ ఆసుపత్రులను ఆశ్రయించాల్సి వస్తుందని ఆయన అన్నారు. వైద్యం కోసం లక్షల్లో ఖర్చు అవుతుందని, ముఖ్యమంత్రి సహాయ నిధికి దరఖాస్తులు పెట్టుకుంటే 20 నుంచి 30 వేలు ఇస్తున్నారని ఆయన అన్నారు. వైద్య సేవలపై శాసనసభలో ప్రస్తావనకు తెచ్చిన పెంపు లేదని ఆయన అన్నారు. పేదలు సంపాదించుకునే ఆదాయంలో సగానికి పైగా వైద్యం కోసమే ఖర్చు చేయాల్సి వస్తుందని ఆయన అన్నారు. వైద్యం కోసం ఆసుపత్రిలో చేరిన వారికి పూర్తి స్థాయి అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ నాయకులు ఆకుల ప్రవీణ్, రఘుపతి, కృష్ణ యాదవ్, శ్రీనివాస్, రామ్దాస్, దయాకర్, సంజు తదితరులు పాల్గొన్నారు. సహాయంలో సీఎంఆర్ఎఫ్ ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఈరోజు ఆదిలాబాద్ నుండి ప్రైవేట్ ఆసుపత్రులలో చికిత్స చేయించుకున్నటువంటి కొంతమంది లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ యొక్క కార్యక్రమం ఈరోజు చేయడం జరిగింది. ప్రజలకు, ప్రత్యేకంగా పేదలకు, అన్ని వర్గాలకు సంబంధించిన వాళ్లకు ఆసుపత్రి ఖర్చులు ఈరోజు విపరీతమైనటువంటి భారంగా మారినాయి. ఆరోగ్యశ్రీ పథకం ఉన్నా, మిగతా ప్రభుత్వ పరంగా గొప్పగా సాయం అందిస్తున్నామని చెప్తున్నటువంటి కార్యక్రమాలు ఎన్నున్నా కూడా ప్రజలు ఏదైనా రోగాల బారిన పడితే ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రులకు వెళ్లిన తర్వాత లక్షలలో బిల్లు చెల్లిస్తే గాని రోగం నయమయ్యేటటువంటి పరిస్థితులు లేవు. మరి పేదలకు కార్పొరేట్ ఆసుపత్రిలోకి చికిత్స నిమిత్తం వెళ్ళినప్పుడు వాళ్ళు అనుభవించేటటువంటి నరకం అంతా ఇంత కాదు. నేను ఈ సమస్య మీద అనేక సందర్భాల్లో ప్రజల తరపున అసెంబ్లీలో గౌరవ ముఖ్యమంత్రి గారికి, మిగతా హెల్త్ మినిస్టర్ గారికి కూడా చెప్పడం జరిగింది. ప్రభుత్వం ఆరోగ్యశ్రీలో ఇంత గొప్పగా సాయం చేస్తున్నామని చెప్తున్నప్పటికీ మరి ఈరోజు లక్షల మంది ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రుల్ని ఆశ్రయిస్తే గానీ వారికి చికిత్స దొరికేటటువంటి పరిస్థితి లేదు. మరి అదేవిధంగా లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకుంటున్నటువంటి వాళ్లకు
కేవలం మనం 30,000, 40,000, చివరిగా ఆఖరికి 60,000 రూపాయలు మాత్రమే వాళ్లకు సాయం అందించడం జరుగుతున్నది. వాళ్ళు పెట్టుకున్నటువంటి ఖర్చులో కనీసం 80 నుంచి 90% ఇస్తే గానీ పేదలకు సాయం చేసినట్టు కాదు. కాబట్టి ప్రభుత్వం ఆ దిశగా ఆలోచించాలని నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి చెప్పడం జరిగింది. మరి అదేవిధంగా ఆరోగ్యశ్రీకి సంబంధించినటువంటి దాంట్లో కూడా ఏ ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్ళినా కూడా ఈ ఫలానా జబ్బు ఆరోగ్యశ్రీలో రాదు అని విపరీతమైనటువంటి ఇబ్బందులు పెడుతున్నటువంటి తరుణంలో ప్రజలు చాలా కష్టపడుతున్నారు, చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. కాబట్టి ఆ విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి సహాయ నిధి అనేది పేదలు వాళ్లకు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి అప్పో వడ్డీలకు తీసుకొచ్చి ఆసుపత్రి బిల్లులు కట్టిన తర్వాత మరి ప్రభుత్వం చేసేటటువంటి సాయం సరిపోదు. కాబట్టి భవిష్యత్తులో ఈ సహాయాన్ని పెంచాలని ముఖ్యమంత్రి గారికి నేను కోరడం జరిగింది. మరి అదేవిధంగా ఏదైనా ప్రభుత్వం నుంచి లబ్ధి పొందేటటువంటిప్పుడు ఎవరు కూడా మధ్య దళారులని ఆశ్రయించవద్దు. కమిషన్లు కానీ మిగతా ఏదో మాకు డబ్బులు ఇస్తే చెక్కులు ఇప్పిస్తామనే విధంగా ఎవరైనా ఎక్కడైనా చెప్పే ప్రయత్నం చేస్తే దాన్ని ఎవరు కూడా నమ్మవద్దని ఈ సందర్భంగా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఏదేమైనా ప్రజల కష్టాలలో ప్రజల బాధల్ని ప్రభుత్వం దూరం చేసినప్పుడే అది ప్రజలకు మంచి చేసినట్టయితుంది. కాబట్టి రేపు రాబో రోజులలో మరొకసారి తప్పకుండా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తా. వచ్చేటటువంటి శాసనసభ సమావేశాల్లో కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎవరికి ఏ నొప్పి వచ్చినా రోగం వచ్చినా ప్రభుత్వం తరపునే కార్పొరేట్ ఆసుపత్రులు కావచ్చు, మిగతా ఆసుపత్రులు కావచ్చు, దాంట్లో 100% ఉచితంగా చికిత్స అయ్యే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వచ్చేటటువంటి శాసనసభలో ప్రజల తరపున ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసే ప్రయత్నం చేస్తాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అయ్యప్ప దీక్షాపరులకు అన్న సంతర్పణ ఎంతో ఘనమైనది. పాల్వంచ అయ్యప్ప స్వామి దేవాలయంలో అన్నదానం విరమణ. పేద ప్రజలకు ఉచితంగా ఆరోగ్య సేవలు అందినప్పుడే మేలు జరుగుతుందని ఆదిలాబాద్ శాసనసభ్యుడు పాయల్ శంకర్. జాతీయ స్థాయిలో మచిలీపట్నం విద్యార్థులు సన్మానించిన లంక్షెట్టి ఫ్రెండ్ సర్కిల్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.